హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సరెండర్ లీవ్స్ ఎస్ఎల్ అమౌంట్ అకౌంట్లో జమ, దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కదలని బిల్లుల్లో కదలిక, ఖాతాల్లోకి జమ అవుతున్నటువంటి బకాయిలు, పెండింగ్ బకాయిలు ఇక రావులే అనుకుని ఆశలు వదిలేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ పెన్షనర్లకు ఇది ఒక గొప్ప ఊరటనిచ్చే పరిణామము. గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. గత 2 రోజులుగా పలు రకాల బకాయిలు ఉద్యోగుల ఖాతాలో జమ అవుతూ ఉండడంతో వారిలో కొత్త ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. ఏ బిల్లులు జమ అవుతున్నాయి అంటే, ప్రభుత్వ ఖజానా నుండి నిధుల విడుదలతో పలు రకాల బిల్లులు క్లియర్ అవుతున్నాయి. ముఖ్యంగా సరెండర్ లీవ్ ఎస్ఎల్ బిల్లులు 2021 సెప్టెంబర్ మరియు డిసెంబర్ నెలలకు సంబంధించి సరెండర్ లీవ్ అమౌంట్లు చాలా మందికి క్రెడిట్ అయ్యాయి. విద్యాశాఖ ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లా కాకర్లపాలెం మండలం వంటి వివిధ శాఖల ఉద్యోగులకు అయితే ఈ చెల్లింపులు అందాయి. ముఖ్య గమనిక, 2022లో బిల్లులు పెట్టి వాటిని క్యాన్సిల్ చేయకుండా వదిలేసిన వారికి మాత్రమే ప్రస్తుతానికి ఈ మొత్తం జమ అవుతున్నట్టు తెలుస్తోంది. మిగతావి ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. పెన్షనర్ల బకాయిలు. ఏపీఎస్ఆర్టీసీ పెన్షనర్లకు సంబంధించినటువంటి 2021 లీవ్ ఎన్కాష్మెంట్ బకాయిలు కూడా జమ అయ్యాయి. లోన్లు మరియు అడ్వాన్స్లు. జీపీఎఫ్ మరియు జెడ్పీఎఫ్ లోన్లు 2024 ఫిబ్రవరి వరకు దరఖాస్తు చేసుకున్న వారికి లోన్ అమౌంట్ ఖాతాలో క్రెడిట్ అయ్యాయి. ఏపీజేఎల్ఐ లోన్లు ఫిబ్రవరి 2024 వరకు పెట్టిన దరఖాస్తులకు సంబంధించి చెల్లింపులు కూడా జరుగుతున్నాయి. ఇతర బిల్లులు. మెడికల్ రియంబర్స్మెంట్, ఈహెచ్ఎస్ బిల్లులు, టీఏ బిల్లులు, పోలీస్ శాఖకు సంబంధించి టీఏ అరియర్స్ కూడా కొన్ని జమ అవుతున్నాయి. మీ బిల్లు స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా అంటే, మీ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ ప్రస్తుత స్థితిని తెలుసుకోవాలంటే మీరు సిఎఫ్ఎంఎస్లో పోర్టల్ అయితే సందర్శించి అక్కడ లాగిన్ పేజీలోకి వెళ్ళి మీరు మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ని ఎంటర్ చేసి అక్కడ బిల్ స్టేటస్లో ఉదాహరణకు బిల్ అనేది పెండింగ్లో ఉందా, లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉందా, లేదా క్రెడిట్ అని చూపిస్తుంది అనే వివరాలు అయితే చెక్ చేసుకోగలరు. సో ప్రస్తుతం చిన్న బిల్లులు అంటే చిన్న మొత్తంలో ఉన్నటువంటి బిల్లులు, లోన్లు జమ అవుతున్నప్పటికీ ఉద్యోగ పెన్షనర్ల కళ్ళు కాయలు కాసేలాగా ఎదురుచూస్తున్న ప్రధాన బకాయిలు ఇంకా మిగిలే ఉన్నాయి. 11వ పీఆర్సీ అరియర్స్. ఉద్యోగులకు అత్యంత కీలకమైన 11వ పీఆర్సీ బకాయిలు పెద్ద మొత్తంలో పెండింగ్లో ఉన్నాయి. డిఏ మరియు డిఆర్ అరియర్స్. పలు దఫాలుగా మంజూరు చేసిన కరువు భత్యం బకాయిలు కూడా ప్రభుత్వ ఖజానాలోనే ఉన్నాయి. ఈ ప్రధాన బకాయిలను ఏప్రిల్ నెలలోపు చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా కూడా త్వరలోనే నిధులు విడుదలవుతాయని ఉద్యోగులు ఆశిస్తున్నారు. మొత్తం మీద స్తంభించిపోయిన పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ తిరిగి ప్రారంభం కావడం లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక సానుకూల సంకేతం. ఈ ప్రక్రియను వేగవంతం చేసి మిగిలిన సరెండర్ లీవ్ బిల్లులతో పాటుగా కీలకమైన 11వ పీఆర్సీ, డిఏ అరియర్స్ను కూడా ప్రభుత్వం త్వరగా విడుదల చేయాలని అయితే ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు ఆ దిశగా ఒక మంచి ఆరంభంగా కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్.